నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ఈ ఆదివారం సంకష్టహార చతుర్థి వచ్చేస్తోంది. ఏకదంత సంకష్టహార చతుర్థిగా పిలువబడేటటువంటి చవితి. మరి ఈ తిథి ఎట్లాంటి విశిష్టం సంతరించుకుని ఉంది? ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజు? అంటే ఒకటేనమ్మా, ఈ సంకష్టహర చతుర్థి దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రతిదీ కూడా మనం ఏంటంటే లాభం పొందాలని కాదు. నా ఉద్దేశం ఏంటంటే మనకి ఒక్కొక్క సంకష్టహర చతుర్థి ఒకదానికి ప్రత్యేకంగా కొన్ని దోషాలు తొలగించడానికి, కొన్ని యోగాలు కలిగించడానికి ఒక్కొక్క సంకష్టహర చతుర్థి కావచ్చు, పౌర్ణమి కావచ్చు, అమావాస్య కావచ్చు పనిచేస్తూ ఉంటుంది. ఇది దేనికి? దీని పేరే ఏకదంతం. మీకు ధనయోగాన్ని ఇచ్చేటువంటి సంకష్టహర చతుర్థి. అదే కావాలి సార్. అదే కావాలి. మాకు కష్టాలు, ధనానికి సంబంధించిన కష్టాలు వద్దు అనే చాలా మంది కోరుకుంటున్నారు. సో అందరూ చేసుకోవాలి. అయితే అందరూ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే జీతాలేమో ఎక్కడవక్కడే ఉంటున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో రోజు రోజుకి పెరిగిపోతుంది. దానివల్ల ఏమిటి, ఇంట్లో ఒక్క పురుషుడు ఒక్కడు జాబ్ చేస్తే సరిపోవట్లేదు, స్త్రీమూర్తి కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే సరిపోవు. ఒక ఇల్లు, ఒక డ్రీమ్ ఒక ఇల్లు, చిన్న ఇల్లు కొనుక్కోవాలన్నా డబ్బులు తక్కువలో లేదు. ఇంచుమించు ఎంత లేదన్నా 50, 60 కోటి, 2 కోట్లు ఇల్లు ఇంకా విపరీతం. కొన్ని ఇల్లు అయితే నేను చూస్తుంటాను. అసలు చూడ్డానికి అపార్ట్మెంట్ 10 కోట్లు, 15 కోట్ల అపార్ట్మెంట్లు చూశాను ఈ మధ్య. అంటే ఆ ఏరియాకి ఆ ఏరియా ఉన్నటువంటి 8 బెడ్రూమ్, 6 బెడ్రూమ్స్. 8 బెడ్రూమ్సా అపార్ట్మెంట్ లోనా? ఇది కొత్త సార్, నేను వినలేదా? ఉన్నాయి. అది ఫ్లోర్ కి ఒకటే కడతాడు. కానీ 8 ఉన్నాయండి, ఉన్నాయి. చాలా హైఫై లావిష్ గా ఉంటుంది. వాళ్ళు లోపల ఫర్నిచర్ కి ఒక 6-7 కోట్లు ఖర్చు పెడతారు. 10 కోట్లు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు లోపల ఫర్నిచర్. అది కూడా తక్కువ స్థాయి నేను చెప్పేది, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఈ డబ్బులు ఎలా వచ్చేస్తున్నాయి సార్? విపరీతమైన ధనయోగం అండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది కూడా ఎందుకు, ఈ టాపిక్ ఎందుకు తీశానంటే విపరీతమైనటువంటి ధనయోగం జాతకంలో ఉండి అది బ్లాక్ అయిపోయినప్పుడు ఈ సంకష్టహర చతుర్థి చేసుకుంటే అది క్లియర్ అవుతుంది. బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు దాన్ని. అంటే భాగ్యచక్రం బ్లాక్ అయింది. ఎట్లా సార్ విపరీత ధనయోగాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ధనాధిపతి ఉంటాడమ్మా. ఆ ధనాధిపతి విపరీత రాజయోగాల్లో పడతాడు వెళ్ళి. విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అని 2 ఉంటాయి. నీచభంగ రాజయోగం అంటే నీచపడిన గ్రహం ఇంకొక ఉచ్చ గ్రహంతో కానీ, లేదా ఆ రాస్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉండడం కానీ, లేదా ఇంకొక నీచగ్రహం చూడబడడం వల్ల నీచభంగం జరుగుతుంది. విపరీత రాజయోగం 6-8-12 కారకులు 6-8-12 కాంబినేషన్లో ఉంటూ అది పర్టికులర్గా ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అసలు ఏమీ లేదు, అసలు ఎందుకు పనికిరాడు అనుకున్నా కూడా పైకి లేస్తారు. అయితే ఇదంతా కూడా పాస్ట్ లైఫ్ లో చేసుకున్న కర్మే. అంటే పాస్ట్ లైఫ్ లో అతని దగ్గర ఉన్నది మొత్తం ఏదో ఊరికో లేకపోతే దేనికో కావాలనుకున్నప్పుడు దారాదత్తం చేయగలుగుతాడు. అంటే సడన్ గా నువ్వు వదిలేయగలిగావు అందరి మంచి కోసం అని, సడన్ గా నీకు వస్తుంది కర్మ. సింపుల్. అయితే ఇదొక ఎత్తు. అయితే జన్మజాతకంలో ఒక యోగం ఉంటుంది, అది బ్లాక్ అయిపోయి ఉంటుంది. బ్లాక్ అయిపోయినటువంటిది ఏదైనా సరే మీకు క్లియర్ అవ్వాలంటే గణపతి చతుర్దశి చేసుకుంటే చవితి చేస్తుంటాం కదా. పర్టికులర్ గా గణపతికి ఎలా అంటే మనం అంటే ఆనందంగా చేయగలగాలి. గణపతి పూజ అంటే ఏ పూజైనా ఆనందంగా చేయాలి, బట్ గణపతిని మరింత ఆనందంగా చేయగలగాలి. అప్పుడు తొందరగా ప్రసన్నం అవుతాడు. ఆయన కూడా బాలుడు కాబట్టి ఆనందానికి కారకుడు ఆయన. చెప్పాలంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, ఆనందానికి కారకుడు. సంతోషంగా చేయగలగాలి. అందుకే చూడండి, మనకి అందరూ అనుకుంటుంటారు ఏమిటి గణపతి పెట్టినప్పుడు పిల్లలందరూ డాన్సులు చేస్తారు, డబ్బులు కొట్టుకుంటూ తీసుకెళ్తారు ఎందుకు అనుకుంటాం. నార్మల్ గా తీసుకెళ్లి మనం నిమజ్జనం చేయొచ్చు కదా అనుకుంటాం. కాదు,
కోలాహలం ఉండాలి. ఆయనకు ఆనందం కోసమే వీళ్ళు చేస్తారు, డప్పులు కొట్టుకుంటూ డాన్సులు చేసుకుంటూ. ఎందుకంటే ఆయన ఆనందిస్తాడనమాట. అది యాక్చువల్ రీజన్. పెద్దవాళ్ళకి కూడా భలే ఇష్టం వినాయక చవితి అంటే, ఆనందంగానే చేసుకుంటాం. ఆనందంగా చేసుకుంటాం. విగ్రహం తెచ్చుకోవడం దగ్గర నుంచి అద్భుతం అసలు. ఎందుకంటే ఆ. మనకి సమస్యలు కాదు, దేవతలకు కూడా ఏదైనా ఆటంకం జరిగితే గణపతినే పూజించాలి అని చెప్పి చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే లలితాసహస్రనామాల్లో చాలా స్పష్టంగా ఉంది. బండాసుడి యొక్క తమ్ముడు ఆయన విఘ్నేశ్వర యంత్రాన్ని వేసినప్పుడు పార్వతీదేవి అమ్మవారు, లలిత అమ్మవారు ఎవరైతే ఉన్నారో విఘ్నేశ్వరుడిని పిలుస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అమ్మ ఏం చేయాలంటే అక్కడ ఎవడో ఏదో పెట్టేది తీయ అంటుంది. అక్కడ అంతమంది దేవతలు ఉన్నారుగా, వినాయకుడిని ఎందుకు పిలిచింది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. అయితే ఈ రోజు పర్టికులర్ గా తీపి పదార్థాన్ని, ఏదైనా ఒక తీపి పదార్థాన్ని మీరు తయారు చేసి గణపతికి నైవేద్యంగా పెట్టి దాన్ని నలుగురికి పంచిపెట్టండి. ఒకటి. రెండవది, ఎప్పుడైనా గణపతి ప్రసన్నం అవ్వాలి మీకు బాగా అంటే గరికతోనే పూజించాలి. గరికతో మీరు కనుక పూజించగలిగితే దానికి ఉన్నటువంటిది ఏమిటి అంటే, మన జన్మజాతకంలో సర్వసాధారణంగా ఎందుకు బ్లాక్డ్ భాగ్య చక్రాస్ అవుతాయి అంటే కేతువు వల్ల అవుతుంది. కేతువుకి అధిష్టాన దేవత ఈజ్ గణపతి. ఓకే. అలాగే ఇంకా ఎక్కువ కేతు ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి, మాకు అన్ని బ్లాక్ అయిపోయాయి అంటూ ఉంటారు కొంతమంది. ఇందాక జస్ట్ కొంచెం గ్యాప్ వచ్చి నేను ఒక కాల్ మాట్లాడుతాను చూసారా, అతని జాతకంలో కూడా ఏంటంటే బ్లాక్ అయిపోయింది. బ్లాక్డ్ చక్రం మీకు వినిపిస్తా కావాలంటే ఎప్పుడైనా, అది పర్టికులర్గా కేతు ద్వారా ఇరుక్కుపోయింది. అందుకే ఏమంటే మీరు బ్లాక్ అయిపోయారు అని చెప్పి అవును సార్ నేను మొత్తం బ్లాక్ అయిపోయింది పరిస్థితి అన్నాడు. అప్పుడు అలాంటప్పుడు ఏంటి, సర్ప సంబంధించినటువంటి సర్ప సూక్తం చదువుకోవడము, రాహుకేతువుల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేస్తుండాలి. అండ్ నాగ ప్రతిష్ఠ చేయించుకోవడము లేదా కాళహస్తికి వెళ్ళడం కాస్త రెగ్యులర్గా చేస్తూ ఉంటే బ్లాక్ అయిపోయినటువంటి విషయాలు ముందుకు కదులుతాయి. అంటే వాటితో పాటు ఈ గణపతి కూడా రెగ్యులర్గా చేయాలి. చేసినప్పుడు క్లియర్ అవుతుంది. అయితే ఈ సంకష్టహార చతుర్థి నాడు మీరు కనుక గమనించినట్లయితే కూడా రవిచంద్రుల డిస్టెన్స్ని బట్టే మనం తిథి నిర్ధారణ చేస్తాం. రవి ఒక రాశిలో అంటే వృషభంలో ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు. అంటే అదొక ధన సంబంధించిన స్థానం, అది వృషభం అనేది న్యాచురల్ సెకండ్ హౌస్. ఈ చంద్రుడు ధనస్సులో ఉన్నాడు. ధనస్సు కూడా ధన సంబంధించిన రాశి అది కూడా. సో ఇద్దరు ధన సంబంధించిన రాశుల్లో ఉన్నప్పుడు మీ యొక్క కర్మ అంటే పూర్వజన్మ కర్మ స్థానంలో కేతు ఉన్నందుకు ఆ గణపతిని గనక ధ్యానిస్తే పూర్వజన్మ కర్మలో చేసిన ఒక కర్మ వల్ల ఏర్పడినటువంటి దోషం తొలగుతుంది క్లియర్గా. సో ఈరోజు ముఖ్యంగా మీరు తీపి పదార్థం చేసి దానంగా ఇవ్వడము, గోవులకి తీపి చపాతీలు అంటారు, అంటే కొంతమంది బెల్లం వేసిన చపాతీలు చేస్తారు, నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గణపతి ఈ యొక్క గోవులో ఉన్నాడు అనేటువంటి భావనతో చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గణపతిని ఆరాధించేవారు నేను అంటే ఫ్లెక్సిబిలిటీ నేర్చుకోవాలమ్మా. ఎప్పుడు కూడా గణపతి ఫ్లెక్సిబిలిటీ కారకుడు. ఆటంకం తొలగుతుంది అంటే ఆటంకం మనం ఏర్పరచుకుంటాం. నాకు ఇలాగే కావాలి, నాకు ఇదే కావాలి అని. ఇప్పుడు చూడండి చాలామంది వివాహం అవ్వట్లేదు అంటే 90% ఆఫ్ రీజన్స్ ఏమిటి అంటే వాళ్ళు కొన్ని పెట్టుకున్నారు సెట్ ఆఫ్ ఇవి. అందంగా ఉండాలి, లేకపోతే ఇంత చదువుకోవాలి, లేదా ఇదే చదువుకోవాలి, ఇదే జాబ్ చేయాలి. అదే చదువుకొని అదే జాబ్ చేయాలని పట్టుకున్న వాళ్ళు చాలా మంది మిగిలిపోయారు. అరే సేమ్ జాబ్ ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ నువ్వు అందం అంటావు, డబ్బులు ఉండాలంటావు, కార్లు ఉండాలంటావు, బిల్డింగ్లు ఉండాలంటావు, మళ్ళీ సేమ్ జాబ్ కావాలంటావు. ఎట్లా వస్తుంది? ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ నేర్చుకోగలగాలి. ఓకే ఫైన్, ఉన్న దాంట్లో ఆనందించగలగాలి. అప్పుడు గణపతి మీకు తొందరగా ప్రసన్నం అవుతాడు. నీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే గణపతి ప్రసన్నం అవుతాడు. ఫ్లెక్సిబిలిటీ లేకపోతే గణపతి ప్రత్యక్షం అవ్వడు, ప్రసన్నం చేసుకోలేము మనం. ఇంకోటి ఏంటంటే ఈ కలియుగంలో గణపతి ఆరాధన తొందరగా ఫలిస్తుంది ఒకటి. రెండవది ఏమిటి అంటే గణపతిని ఇంకొంతమంది జిల్లేడు మొక్కను పెట్టుకొని చేస్తారు. అలా చేయొచ్చు, తప్పు లేదు. కాకపోతే నిత్యం దానికి నైవేద్యం పెట్టడము ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన చేయాలి. ఉపవాసం ఉండాలంటారా? కంపల్సరీ ఉండాలని రూల్ లేదు ఈ గణపతి ఆరాధనకి. మనం కామన్ గా ఏమంటారు నిత్య దేవతారాధన చేసినట్టుగా చేసుకుంటూ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే కొంచెం ఒంటిపూట చేసుకునే వాళ్ళు ఉంటారు, చేయొచ్చు. ఎప్పుడైనా ఏకాదశికి ఉపవాసం పెట్టుకోండి, దీనికి అక్కర్లేదు. ఒకవేళ ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, లేకపోయినా కూడా చేసుకోవచ్చు. స్వామికి ఆరాధన చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అద్భుతం సార్. ధనయోగం కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అర్చించమంటారు. ఓం లంబోదర గణపతియే నమః. అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.